హలో శకుంతలక్క, మీనాక్షికి వచ్చే టైం అయింది. నువ్వు ఏడున్నావు అంటే ఏం చెప్పాలి? సరే సరే సరే. అగో ఈ బండది ఎడదొచ్చింది. ఒరే వెంకటిగా ఆ లేకిడి మొకంది లేదారా? మీనాక్షి అక్క, శకుంతలక్క వాళ్ళ దోస్తులతో సినిమాకు పోయింది. కళ్ళు మూసి తెరిచేటికల్లా నీ ముందర ఉంటా అన్నది. ఇక ఇప్పుడే ఫోన్ మాట్లాడినా. వార్తల నడిమిట్లా బ్రేక్ కూడా అయిపోయింది. మళ్ళీ దీనికోసం ఆగాలనా ఇప్పుడు? అక్క నేను వచ్చేసా. ఉద్ధరించినవుతి. నువ్వు ఎంచుకున్న కొలువేంటిది, చేస్తున్న పని ఏంటిదే? బ్రేక్ తీసుకున్నా ఎంబటే కెమెరా ముంగటికి రావాలని తెలియదా? చిన్న బ్రేక్ తీసుకుందామని చెప్పి నువ్వు రాకపోవట్లా 2 నిమిషాలు లేట్ చేసిన. అబ్బో బాగానే కట్టమైందే నీకు. ఆ సాల్ నాకు ఎప్పుడు కాదే, ఆ కుర్చీలో కూర్చున్నావు కాబట్టి సీఎం రేవంత్ సార్కి చెప్పు. నడిమిట్లా సీఎం ఏమన్నాడే? ఆయన జోలెందుకు ఇప్పుడు నీకు? అసలు నువ్వేం చేసినావు చెప్పు మొదలు పొదర్సంది. ఏం చేసినా ఏం చేయలేను. బోలుబోకలుంటే దోమినా, పగటీలి పక్కింటి లచ్చకతోనే జర్సేపు ముచ్చట పెట్టినా. సినిమాకు పోయి ఇప్పుడే వచ్చిన. కూలర్ వేసుకొని జర్సేపు బంటిగా మళ్ళీ లేచి ఇల్లాకి ఊడ్చి బో కూర ఉండాలి. నీకేంది ముద్దుగా ఏసీలో కూర్చొని హాయిగా వార్తలు చెప్తావు. ఏంది కూలర్ వేసుకొని వంతవా? కూలర్ గాలేడ సరిపోతుందే. చిటి పైసలు ఎత్తి ఏసీ పెట్టి తాగు. నిజమా అనే అక్క? నా కోసం ఏసీ పెట్టిస్తావా? అబ్బా ఇదంటే ఎంత ప్రేమనే నీకు. ఈడ్చి కొట్ట ఏట్లా పడతావమ్మా? ఏమనుకుంటున్నావు మరి? వార్త ఏమన్నా తెచ్చినావేమని మందలిస్తే కూలర్ వేసుకొని పంట అంటవేందే తలకు మాసిందానా? సరే నీకు వార్తే కదా కావాలి, అంతే కదా. ప్రిపేర్ అయినావా? ఏం వార్త తెచ్చినావు జల్దీనా చెప్పు. ఏంది జల్దీ చెప్పాలనా? జల్దీ ఎట్లా చెప్తా? నేను ప్రిపేర్ కావద్దా? ఓ గంట టైం ఇవ్వు, జోర్దార్ వార్త చెప్తా గాని. అవ్వ తల్లి, ఏడు దొరికినవే నువ్వు? నెట్ ప్రాక్టీస్ చేసి గ్రౌండ్లకు దిగాల గానీ గ్రౌండ్లకు దిగినాక ప్రాక్టీస్ అంటవేందే? నాకు ఎప్పుడు కాదే చాలు. ఆ కుర్చీలో కూర్చున్నావు కాబట్టి తెలంగాణ పైసల శాఖ మంత్రికి చెప్పు. గ్రౌండ్లకు దిగినాక ప్రాక్టీస్ ఏంది సారు అని అడుగు. నడిమిట్లా ఆయన ఏం చేసిండే? ఏమో మాట్లాడితే సీఎం అంటావు, మంత్రులు అంటావు. ఎండ దెబ్బ దాకి దిమాగిట్లా ఖరాబ్ అయిందా నీకు? నిజం చెప్పు. కావాలనే వార్త చెప్పకుండా టైం మొత్తం వేస్ట్ చేస్తున్నావు కదా. కావాలని రాత్రి దాకా సభ నడిపి ఎగస్పాటలు లేకుండా వేయాలని చూస్తానే నేను. నాకేమైనా పనా పాటనా మరి? మొత్తం నాన్ సింక్ లో మాట్లాడతావేందే? నేనేమంటున్నా, నువ్వేం చెప్తున్నావు? రాత్రి దాకా సభ నడుపుడేంది, ఎగస్పాటోళ్ళు లేకుండా చేసేదేంది, ముచ్చటేంది సగా చెప్పరా జరా. నా మనోభావాలు అర్థమైతే లేవు కదా నీకు.